లైవ్ లో తనుజ వర్సెస్ సంజన గారు జరిగింది కన్వర్సేషన్. ఆ ఫైట్ ఏదైతే ఉందో అది క్లియర్ గా షార్ట్ కట్ లో చెప్తాను. హైపర్ ఆది వచ్చి సంజన గారు మీరు స్టార్టింగ్ 2 వీక్స్ 3 వీక్స్ ఉన్న ఫైర్ ఇప్పుడు లేదండి అని చెప్పడంతో సంజన గారు లో అవడం అండ్ ఆలోచించడం జరిగింది. ఆవిడకి తెలిసింది ఏంటి, దొంగతనం. ఇంకొకటి ఆవిడ ఫిజికల్ టాస్క్ గట్టిగా ఆడలేని చాలా సార్లు చెప్పారు. సో ఫిజికల్ టాస్క్ లో ఆడలేరు అండ్ దొంగతనాలు కూడా చేయకూడదు. సో గొడవ వేసుకోవాలి కాబట్టి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఇమాన్యువల్ దగ్గర అబద్ధం ఎందుకు చెప్పు, అబద్ధం చెప్పి నువ్వు నామినేషన్ తీసుకున్నా, అది నువ్వు డబుల్ ఫేస్ డబుల్ గేమ్ ఇలాగా చిరాగ్గా ఆడుకు గేమ్ అని చెప్పి కళ్యాణ్ తో గొడవ వేసుకొని ట్రై చేస్తారు. కానీ కళ్యాణ్ అంత స్కోప్ ఇవ్వకుండా కళ్యాణ్ కొన్నిసార్లు చాలా తెలివిగా ఆలోచిస్తాడు. ఎవరైనా సరే తనతో గొడవ వేసుకోవాలనుకుంటే అక్కడ కూల్ అవుతాడు. తన పాయింట్ గట్టికుంటే మాత్రం గట్టిగా మాట్లాడతాడు. ఆ విషయంలో నువ్వు తనుజ చుట్టూనే తిరుగుతావు, తనుజ వల్ల భరణి గారు బయటికి వెళ్ళిపోయారని చెప్పి కళ్యాణ్తో అంటారు. ఆ మ్యాటర్ తనుజకి తెలిస్తే తనుజ వెళ్ళి సంజన గారిని అడుగుతుంది అనమాట. సో సంజన గారు కూడా గొడవ వేసుకున్నారు. అది జరిగిన మ్యాటర్. నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం సంజన గారి దగ్గర ఉన్న డబ్బులు, టాస్క్ లో డబ్బులు ఏదైతే ఉన్నాయో బిగ్ బాస్ ఇస్తాడో అవి దొంగరిస్తారంట తనుజ అండ్ సుమన్ శెట్టి గారు. చూడాలి ఎలా అవుతుందో. అండ్ సంజన గారు గొడవ పడ్డం అండ్ ఇంకొకటి ఏంటంటే మాధురి గారు కొంచెం సాఫ్ట్ అయిపోయారు. లాస్ట్ వీక్ ఉన్న ఫైర్ లేదు అనిపిస్తుంది. ఫైర్ అంటే మరీ అంత ఫైర్ ఉండకూడదు, మరీ అంత లోగా ఉండకూడదు, మీడియంగా ఉండాలని అయితే నాకు అనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది?